బ్యాక్ టు న్యూస్. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ముందుగా ప్రకటించి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాన్ని మార్చింది. అభ్యర్థులను ముందుగా కాకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాతే ఖరారు చేయనుంది. 2-3 స్థానాలు మినహా మెజార్టీ స్థానాలు సిట్టింగ్లకే దక్కే అవకాశం ఉంది. ఇంతకీ అభ్యర్థులను మార్చే ఆ 2-3 స్థానాలేంటి? త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. 16 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల బాధ్యతలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అప్పగించడంతో ఆయన అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఈ నెల 6వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో పార్లమెంటరీ పార్టీ సమావేశాలను టీఆర్ఎస్ నిర్వహించనుంది. అభ్యర్థుల ఎంపికపై స్థానిక నేతలతో చర్చించనుంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ మినహా అన్ని స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. సిట్టింగ్ ఎంపీల్లో ఒకరిద్దరికి టికెట్లు దక్కుతాయా లేదా అన్న అనుమానాలు పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ స్థానంలో రెడ్డి నాయక్ కూతురు మాజీ ఎమ్మెల్యే కవితకు అవకాశం కల్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఖమ్మం, మహబూబ్ నగర్ ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సహకరించలేదన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు వీరి అభ్యర్థిత్వంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి స్థానంపై ఆశలు పెంచుకున్న వివేక్ది ఇదే పరిస్థితి. మాజీ మంత్రి కడియం శ్రీహరికి ఎంపీ టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్న పసునూరి దయాకర్ ఉంటేనే బెటర్ అన్న అభిప్రాయాన్ని ఆ పార్లమెంటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు అనే దానిపై టీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ స్థానాల్లో ఎవరిని నిలబెడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. సికింద్రాబాద్ స్థానాన్ని బీసీకి కేటాయిస్తారని తెలుస్తోంది. మల్కాజ్గిరి నుంచి నవీన్ రావును రంగంలోకి దించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేవెళ్ల టికెట్పై మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అయితే పార్టీ ఆదేశాలతో ఆయన సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి పి రాములు పేరు దాదాపు ఖరారైందని చెప్పుకోవచ్చు. నల్గొండ స్థానం కోసం గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయిన ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరమే పేర్లను టీఆర్ఎస్ వెల్లడించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా అభ్యర్థుల పేర్లను ప్రకటించిన పార్లమెంటు ఎన్నికలకు అంత ముందుగా ప్రకటించాల్సిన అవసరం లేదని పార్టీ నేతలు అంటున్నారు.